అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వీళ్ళతో లోపాయకర ఒప్పందాలు చేసుకున్నారు. అందుకోసమే ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నారని చెప్పి అనేక రకాలుగా ఆరోపణలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా డిఈఓ గారు కానీ విద్యాశాఖ అధికారులు కానీ ఆ విషయాన్ని ఖండించకుండా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల వైపు తొంగి చూడకోకుండా ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులని వాళ్ళ రక్త మాంసాలను పూర్తిగా ఈరోజు దోచుకుంటున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. దీన్ని ఎన్ఎస్యుఐగా ఐక్య విద్యార్థి సంఘాలుగా ఖండిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ రోజు ప్రారంభమైనటువంటి ఉద్యమం రానున్న రోజుల్లో మరింత బలోపేతంగా మరి ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థ మీద ప్రత్యక్షంగా ఆందోళనకు దిగుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. వీటి మీద చర్యలు తీసుకోకపోతే డిఈఓ గారి మీద కూడా ప్రత్యక్ష ఆందోళనలకు సన్నద్ధం అవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా విద్యా సంస్థలు ఇప్పటికే అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే అడ్మిషన్లు పూర్తని చెప్పి బోర్డులు వేసుకున్నప్పటికీ కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ జిల్లా విద్యాశాఖ అధికారుల బాధ్యత ఏమని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ జిల్లా విద్యాశాఖ అధికారుల బాధ్యత విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి దానికోసం ఉద్యోగం చేయకుండా తమ పర్సనల్ గా ఉద్యోగం చేసుకున్నటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాలో నెలకొంది. తక్షణమే ఇప్పటికైనా కూడా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోకపోతే జిల్లా విద్యాశాఖ అధికారుల పైన కూడా ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం.